అరే నువ్వు వద్దు నీ శోభలద్దు సరేగా నేను ఉంటానా ఎట్లా దాపరమైండో ఏమో నా గండాన పంది అన్నట్టు వండు దుడ్డ పోసినట్టు పోసడు ఉచ్చా దుడ్డ పోసినట్టు పోసడు ఉచ్చా అవుగాని రాత్రికి ఇట్లా కళ్ళు తాగినవా అవ్వతాడు నీ ఎవరు నీకు తాగని మాట ఎత్తి మళ్ళీ సిగ్గు లేకుండా తాగుతున్నా అన్ని అనుమానాలు నీకు మరి ఏందంత కలకలు వాసన వస్తుంది నిజం చెప్పు లేకుంటే బొంతను వినినట్టు వినుతా తాత ఏమనుకుంటున్నావో తాగిందే ఇంకా పక్కన వచ్చాడు తాగు తాగు అని బద్దలాడితే ముత్తంత తాగిన ముత్తంత పోయి 3 వింకుల కలైంది అమ్మతోడే గంటగానే తాగుతాను అనుకోలే వాడు తాగబట్టి తాగిన నాకు తెలియదు అమ్మతో మరి సంసార లెక్క నీకు మాటే ఇత్తని ఒత్తొత్తి వలెత్తివి కదా అయినా నువ్వు పక్కలు చదువుతుంటే గాయంతో సోయలేదా ఎమ్మన పొట్టి పన్నట్టే వన్నా శనిసాయం రాత్రి తెలివచ్చి ఆకిట్లా వచ్చినట్టు అనిపించింది కానీ తెల్లాలు లేచి చూసరికి బొంతలు వచ్చిన ఇక గమ్మత్ వచ్చింది కదా పొట్టి కళ అట్లనా సోగులు వాడుకుంటా సోయి లేకుండా తాగి కళ పడ్డదని కథలు పడుతున్నావా నిన్ను ఆగుతా నీ సంగతి చెప్తా ఎవడు విండాలి పాలమ్మె పిల్ల ఒరగండ్ల మనసు దోచేసే నల్ల అండ్ల గీ పొట్టిదేంది గా పంది పిల్లల ప్రసాద్ గారిని పండబెట్టి దొక్కుతుంది ఓ పోరి ఓ సుప్రియ ఓ పిల్లలే ఉప్పు బత్తాలు పొరగాని పత్తి బత్త దొక్కినట్టు దొక్కుతున్నావు పత్తి కాదమ్మా ఇత్తువలుగా చంపాలయ్యింది నువ్వు కొట్టుడుకు ఇట్టేవో గాని పాపం ఈపు వలుగుతుంది మరి లేకుంటే ఏందమ్మా చిన్న మొలిలే కాక పక్క బట్టలు ఉచ్చవుతాడు ఎవడన్నా మందిగా పీన ఇజ్జతి తావే ఇగో లచ్చమ్మ కలొచ్చిందని ఆకిట్ల కచ్చి పోసినాక తెలిసింది అది ఆకిలి అది పొంతాలని ఇజ్జతి లేదా అవ ఇద్దరిని కన్నావు మొద్దు ఉన్నట్టు ఊరినావు కొద్దిగానన్నా సిగ్గుమానం ఉండాలి ఆనకాలం తినం ఇంకా చెద్దలలో ఉచ్చవస్తే ఎండుతాయి పోరు ఎంతగానమని విండుతుంది ఇంకా మొలి లెక్క చెప్తాన్నావు నీ అక్క ముసలనా పోయేదని ఒక పోసిపెట్టి పోతాను మీదే నువ్వు గోసెరుకున్నట్టున్నదే ఈడికొచ్చి రావరావ శుద్ధులు చెప్పుకుంటా మొల్లి గిల్లి అని మాట్లాడుతున్నావు అయితే మనం తీయరాదో ఇంకా బక్కరేమో చేయబట్టి ఆపుకోలేక గోసులు ఏరుకున్నా లేకపోతే ఇంటికైనాక పాయకానంత పాడు చేయపోతున్నా ఏంది నువ్వు కూడా పక్క రమేష్ గారి బాధురాలువేనా నేను ఒక్కదాన్ని కాదే తల్లి ఆ మేకమూతోడు మంచి వాళ్ళనే మెసలుకుంటూ చేస్తాడు మొన్నగా దూలం తిరుపతిని తాళ్ళకు తీసుకుపోయి 3 బింకీల పరుపు దాటి కళ్ళు తాగిపిచ్చి లాగుల తొండలేసి కింద మీద తాళ్ళు కట్టిందట పగ్గాలు అతనికి ఏమైంది ఇంకేమై పాడైతుంది ఈ పగ్గాలు రాక పాయంట్లు రాక పత్తి బోరం ఊరినట్టు ఊరిందట ఆ మేకమూతోడు చిన్నోడు కాదే ఓ అవ్వా నన్ను ఒక్కదాన్ని ఆగం చేసిండే అనుకున్నావ్వా ఇంతమందిని ఆగం చేసిండే అనుకోలేదే ఏంది నిన్ను కూడా ఆగం చేసిరా నిన్నేమన్నాడే ఊళ్ళే పాత చీరలకు కొత్త చీరలు ఇత్తురని ఉన్న చీరలన్నీ తీసుకుపోయాడు కాదే మరి కొత్త చీరలు తెచ్చిండానే కొత్త చీరలు ఇచ్చుడేమో గాని ఆడు పద్దకే కనబడతలేడు అబ్బా పక్క రమేష్ గా అందుకేనా నా పెళ్ళం 10 రోజుల నుంచి ఈ ఒక్క చీర వినే ఉంటుంది మరి ఒక్క ముచ్చట నాకు చెప్పలేదే నీకు చెప్తే నన్నేడు దంచుతావో అని చెప్పలే ఈడు నిన్ను దంచే వరకు వాడు ఉన్నేను దంచుకొని పోతాడు అయితే మనకి నా రమేష్ గడు మన జోలికి రాకుండా ఉండాలంటే ఏం చేద్దాం ఆ దౌడల దగ్గర కొద్ది మేకశవులు మలవాలంటే నా దగ్గర ఒక మతలబు ఉంది అని మేకశవులు మలవాలంటే ఆడు మళ్ళీ మన జోలికి రాకుండా ఉండడానికి నువ్వు దేనికైనా దానికి రెడీ పో ఏ లచ్చమ్మ నువ్వు అదే మాట వినుండు ఇగిరవు నా పొట్టిది కాదు నేను చెప్తా చెప్తాను ఇది ఊరిస్తాను చెప్తాను నువ్వు ఇరుస్తావు ఏంటో చెప్పరాదు ఏం లేదు లచ్చమ్మ రోజు పొద్దుగల గా బుచ్చనలు దొడికాడికి పెండకత్తడు ఆడగమ్ముదామని వాడిని అమ్మి మిమ్మల్ని వెళ్తా గుప్ప కట్టెలు పట్టుకొని వచ్చి 7 గుద్దాలు 6 గుద్దురి కొడుకు పులుసు కారాలే ఏమంటనా నేను సై నేను కూడా సయ్యే మీరు సై అన్నాక నేనేమన్నా నయ్యి అంటానా నేను కూడా సై ఇగో పొద్దుగల రారి నేను తయారుంటా సరే నడు ఆ బొందలేనేద్దాం నీ అవ్వ ముచ్చట్ల వాడి మర్చిపోయినాం అనుకున్నా ఇంకా మర్చిపోలేదా బాగా ఎండేద్దాం
అది బొంతది ఇంకా రెండు తీసుకొస్తా ఇంట్లోకి పోయి కూది ఒకసారి నీ ఇక మాత్రం దౌడల్ల పొగజూరా ఆ బక్కోడు అత్తలాంటి వేడి ఇంకత్తలేడు చూసి చూసి గుద్దాన్ని గుంజబట్టే గుంజబట్టే అయ్యో నీ అక్క ముసల్దానా అంటే ఆగో పంటలేవు మాయలే ఉరుకులాడుతుంది మార్పున్నట్టున్నావు పంది పిల్లలోడా నన్ను కొడతానవేంది ఏందే ముసల్దానా నా మొగనే పంది పిల్లలోడా అంటాను నీకు ఎన్ని గుండెలే ఒక్కటే గుండె అప్పుడు ఇంటికాడ గదలు ఇక్కడ గదలరా మనం గుద్దాడుకుంటే ఆయనతో వాళ్ళు వచ్చి మలుసుకొని పోతారు మోసాలు అంతయ్యి కావలి కాసినట్టేనే కంటికి కనబడతలేడు ఎవరిని ముస్తాడో ఆ బక్కోడు అగో లచ్చమ్మ అత్తండా బక్కడు నువ్వు కైరద్ వినుండు ఇయ్యాల వాడిని పక్క పొక్క ఇరుగట్టపోతే నేనేవని నీకు ఇంట్లో పొయ్యి కట్టలివరికే శాత కాదు కానీ పక్క పొక్కలు చూస్తాడట వీళ్ళు ఎవలేనో ఎందుకు వేసుకునేవి పోరి ఏం ముసల్దానా ఎవడే లేవలేడు చెప్పగా నీలమ్మ నీ మొగడంట నిమ్మల రేడో ఏడేడం తూరాల బంగుల గట్టెనా నీలా ఏడేడం తూరాల బంగుల గట్టెనా నీలా అవి ఎట్లా వస్తాడు చూడు చిన్న రైడ్ వచ్చినట్టు వస్తాడు ఏడేడం తూరాల బంగుల గట్టెనా నీలా ఈ లుంగి పాడగానే జారిపోతాను మళ్ళాగిందేంది ఇడు అత్తడ రాడా పెండ నిన్ననే కొంచవైనా మళ్ళీ అలా కొంచవో అన్న అద్దా కొంచపోతా ఈడిదాకా వచ్చినాక అట్టికేం పోతా పెండ కొంచపోతే ఉంటది నీ యొక్క ముసల్దానా మన ఎగిరితం చూస్తే ఆడే మనల్ని అమ్మేటట్టున్నాడు అని వచ్చేదాకా ఆగరాదే ఓ ముసల్దానా బాణం ఆగుతలేదే రానే పెట్టేవాడు నేను ముసల్దాన్నేనే నువ్వే అసలు దానివి ఏమో గుత్త పొడుగు లేవు కానీ గుంపిస్తానవేందే ఏ పాటి కొడతావో చూస్తా కదా అమ్మా నీ అక్కాగురి ఆగో ఈ బుచ్చాన్ని గిట్టత్తాడు ఓ కొడుకా బక్రా మేజు అట్లా ఆగు బుచ్చన్న ఏంది బుచ్చన్న ఏందేమో పిలుతాను రోజు మా దొడికాడికి వచ్చి పెట్టుకుపోయి నువ్వేనారా ఊళ్ళే పెండ కరువు పోయినట్టు గీడికి వచ్చి ఎత్తుకపోతానా మరి తట్టేంద్ర చేతులా తట్ట చేతులుంటే పెండ కోసం వచ్చినట్టేనా మట్టి కోసం వచ్చినా మట్టి ఎందుకు రావు మొన్నటి వానకు ఎనగర్రా మెత్తగా నాని మొత్తం కూలిందే ఇక గింతంత మట్టి కొంచెం పోయి యాపాకేసి పెడదామని వచ్చిన మరి ఈ రోజు నా పెండ ఎత్తుకపోయి ఎవర్రా నీ పెండనా గడ్డం సాటుకు అంగి చూస్తారు చూడు నువ్వు అవతల పడ్డాక వాళ్ళు యువతలకి వచ్చి ఉన్నది లేదు నీ పెండ ఎదురకపోతారు ఈ మాక శివులోడు మన మీద నొక్కిండేందే అవ్వా మరో కొడుక వీలేనా నీ అక్క తాగురా నీ అక్క నన్నే గమ్ముదామని చూస్తారు జై తలగండి జై ముగ్గురు రాకవై లుంగి గుందు అవురా ప్రసాద్ ఊళ్ళో పెండకారు పోయిందానికి ఇద్దరు ఆడోళ్ళని పట్టుకొని పెండకు పోయినావా పోలే అంటే పెండకోక ఈ బుచ్చన్నోళ్ళ గడ్డం సాటుకు ఎందుకు దాగున్నారు గడ్డి గట్టలు ఎత్తుకపోదామని నీ అక్క అట్టుగా పెండ మొడలు వెళ్ళిపోయి మధ్యలో ఇక్కుపోయినట్టు అయింది ఇగో పెద్ద మనిషి మేము పెండకోలే గడ్డికాడుకోలే ఇగో నీ అక్క ఉన్న ముచ్చట చెప్తామైంది ఆ రమేష్ గారు మళ్ళీ ఏమన్నా ప్లాన్ చేస్తాడు నువ్వు సపరేట్ కుక ఇక మామ మేము పెండకే వినమే ఏం దానికి తీరా తీరి దేనికైనా సిద్ధం
అగో దండగా తిత్తే ఉడిచే పంచదేనా ఇది పాపం బుచ్చన్న 5-6 బండ్ల పెంట తిత్తే ఒక్క బండి పెంట కూడా వెళ్ళకపోయే చప్పుడే బుచ్చన్న మళ్ళీ నా మీద నొక్కుతావేంది ఇప్పుడు ఏం చేయమంటావు మరి అడకత్తర్ల పోకిరికినట్టు అయింది మా బతుకు. నేనేమన్నా పెద్ద మనిషినా చెప్పా లేడా పెద్ద మనిషి చెప్పడానికి దబన కమ్మలు పట్టగొలుసులు ముక్కు పుల్లలు జమానత్ పెట్టు అంటాడు కావచ్చు. ఏమంటావు పెద్ద మనిషి? బక్కోడైనా బరాబరి చెప్పిండు. కమ్మలు పటగులు అన్ని పెట్టిపోయి పెండ తీసుకపోయినాను జగన్నాథ్ కింద. నాకే బాబా తెలియదే అవ్వా, నట్టుగా బదిలని చెప్తుర్రే అవ్వా. ఈ కమ్మలు సమాధానం పెడుతున్నా మగడు వచ్చినట్టు పెడతాడే అవ్వా. ఈ పండుగలో నట్టుగా బదిలని చేసిండు. అవ్వో సంసారి చల్ల గురిగి ఎత్తెత్తే కళ్ళు గురిగి ఎత్తెత్తే కళ్ళు గురిగి పెండెత్తకపోయేటప్పుడు తెలియదా? ఇప్పుడేమో నామోడు నన్ను కొడతాడు నన్ను తంస్తాడని పడుతుంది. ఏ ఆవిడ పిల్లని అట్లాగు మేము మాట మాట కాలమని గుర్తాను అటు. మరి లేకుంటే ఎన్ని రోజులు జమ చేస్తే గంత పెండ కావాలి. అయినా బుచ్చన్నకున్నది ఒకటే దుడ్డే, గంటగానే పెండ ఎక్కడిది? అగో ఒక్క దుడ్డు అయితే పెండ పెట్టదా? అయినా పెద్ద మనిషి నాకు ఆలస్యం అవుతుంది, నేను పోవాలి దన్నడు కానీ. పోతావో నిన్ను ఎవరు అంటారు పో. ఏ బుచ్చ లచ్చి ఆ కమ్మలు అవి పెట్టురి. ఏ బుచ్చ కట్లిప్పు ఏ కమ్మలేడి లచ్చి ఏ బుజ్జి కమ్మలేడి పెట్టురి పట్టగొలుసులు ఇట్లా. ఏ బుచ్చ అయిపోయి నీ సోపతి పాడుగా నీ సోపతి నోళ్ళ మనం అట్టే బంగారం అసొంటి కమ్మలు పెండ దొంగతనం చేసినామా అని జగనత్ పెట్టుడు ఆయే. అంటే అవి బంగారు కమ్మలు కాదాయే? కారంటలు మాట్లాడితే కాలుతామ్మా బంగారు అంద పెట్టుకున్నాడా? మరి ఆ సొంటి అనబడితివి. అగో ఇక పక్క రమేష్ ఇట్లా పోతాడు. ఓ రమేష్ ఇక రావాలి. ఏంది మళ్ళేమో ఇక మాత్రం పడతాన్నట్టున్నారు. ఇక తిల్లేదు ఇస్తారు కట్టలేదు కానీ నిన్న మేము ఒక బుచ్చన్నలో దొడ్డికారున్నట్టు నీకెట్లా తెలుసు? ఈ బొత్త బావ నువ్వు గట్టిగా పట్టుకుంటే చెప్తా. ఏందో చెప్పిగా. నిన్న గీ బద్మాషోడు నాకు ఫోన్ చేసి నువ్వద్దు నీ సోపత్ అద్దని ఫోన్ కడి చేయకుండా పక్కకు పెట్టిండు. మీరు మాట్లాడుకున్న ముచ్చటంతా నేను విన్నా. జుట్టు వీక ఏడుగైనా తూడిపోయిన బతుకులే చేస్తావు మా బతుకులు. నువ్వు మొత్తం అంతా ఫోన్ కట్ చేయకపోతే చూడు ఎంత దూరం వచ్చిందో. సుశీరా మొత్తం ఫోన్ కడియకపోతే ముగ్గురు బతుకులు ఎట్లా బదనమైందో రాసి చూసుకుంటా మీరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ తెలుగు టీవీ. చూసిరు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటది కదా, గట్టి కొట్టుర్రి. బాయ్.